పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం సార్. నమస్తే అండి. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అత్యద్భుతమైనవి, వినూత్నమైనవి కదా సార్. ఇప్పుడు చెప్పనివి, మేము పెద్దగా విననివి, పెద్దగా కాదు సార్. దాదాపుగా మీరు చెప్పిన ఈ 4 ఏవైతే ఇప్పటివరకు విన్నానో, ఇప్పటివరకు పేర్లు వినలేదు. ఇంత విశేషంగా స్వామి కొలువైన సంగతి కూడా తెలియదు. అసలు రూపం లేకుండానే, అసలు అది రూపం లేకుండా చెప్పినటువంటిది. మీరు గనక ఇప్పుడు చూడటమే మొదటి వీడియో అని అయితే గనక మీకు ముందు వీడియోస్ ఉంటాయండి, సజెషన్ లో వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు నందకిషోర్ గారు చెప్పినవని చెప్పి మీరు ఒకసారి టెక్స్ట్ టైప్ చేసి చూడండి. ఇప్పటి వరకు మీరు వినుండరు, వెళ్ళి కూడా ఉండరు. దాదాపుగా మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటారు వెంటనే వెళ్ళాలి కదా అని అనిపించేటువంటి దేవాలయాలు అవన్నీ కూడా. మరి ఇవాళ మాట్లాడుకోబోయేది ఆఖరి దేవాలయం ఈ సిరీస్ లో. మరి సార్, 5వ క్షేత్రం. ఈ క్షేత్రం కూడా కేరళలోనే ఉందండి. ఓకే, స్వామి శరవణ. అంతే అండి, అంతే. ఆయన అక్కడ కొలువై ఉన్నారు, వెళ్ళాలి అక్కడికి, అంతే, తప్పదు. ఎందుకంటే వినూత్నం కావాలి అంటే కొంచెం విభిన్నంగానే వెళ్ళాలి మనం కూడా. సో ఈ పెరున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చెంగనసెర్రి, కేరళ అండి. చెంగనసెర్రి, కేరళ. ఇది వచ్చి 1200 సంవత్సరాల క్రితం ఉన్న విగ్రహం, ఆలయం. అండ్ దీంట్లో రెండోది కూడా గొప్ప విశేషం ఏంటంటే, మనకి ఆ కాలాల్లో 1936 సంవత్సరంలో ఈ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ అండి, కేరళ టెంపుల్. ధైర్యంగా ఓపెన్ చేసి హిందువుల్ని లోపలికి రానిచ్చిన టెంపుల్ ఏదన్నా ఉంది అంటే చరిత్ర దాచిపెట్టిన రహస్యం ఇది. చరిత్ర దాచిపెట్టిన రహస్యం మనకు ఆ కాలాల్లో ఒక ధైర్యంగా మన హిందూ టెంపుల్స్ ఓపెన్ చేయలేని సమయాలలో ఒక టెంపుల్ కట్టి, ఆ టెంపుల్ అందరూ హిందువులు అనుమతించిన ఫస్ట్ గుడి కేరళలో ఏదన్నా ఉంది అంటే ఈ పెరున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది వచ్చి అడ్రస్ వచ్చేసరికి పెరున్న చెంగనసెర్రి, కొట్టాయం దగ్గర ఉందండి. కొట్టాయం దగ్గర ఉంది. ఈ ఆలయం చెంగనసెర్రి పట్టణానికి దక్షిణంగా సుమారు కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళలో అత్యంత ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఇది ఒకటి. దీని స్థల పురాణం చూస్తే ఈ క్షేత్రం సుమారుగా 1200 సంవత్సరాల పైగా ప్రాచీనమైనది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఆలయ నిర్మాణం క్రిస 8వ శతాబ్దం ప్రాంతంలో జరిగినట్లు భావిస్తారు. పశ్చిమ ద్వారం వద్ద ఒక రకమైన లిపిలో 8వ శతాబ్దానికి చెందిన లిపిలో 10వ శతాబ్దానికి చెందిన శాసనాలు, ఇవి రెండు కూడా ఈ ఆలయంలో నిక్షిప్తమై ఉన్నాయి. సో ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ స్వామి దేవసేనాపతి రూపంలో దర్శనమిస్తాడు. తారకాసురుని సంహరించిన వెంటనే ఉన్న ఉగ్ర రూపం ఇక్కడ ప్రతిష్ఠించబడిందని స్థానిక ఆగమ సాంప్రదాయం చెప్తుంది. ప్రపంచంలో చాలా మురుగన్ ఆలయాల్లో వేల్ అంటే శక్తి ఆయుధం ఎప్పుడు కూడా అండి. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే, వేలు మీరు ఎక్కడన్నా చూడండి, స్వామికి ఎలా ఉంటుంది, ఇలా పైకి ఉంటుంది, ఇలా ఊర్ధ్వముఖంలో ఉంటుంది వేలు. ఈ ఆలయంలో మాత్రం వేలు ఇలా తిరగదిప్పు ఉంటుంది, స్వామి ఇలా పట్టుకొని ఉంటాడు. ఇది కిందకు ఉంటుంది, అదే కింద ఇలా పట్టుకొని ఉంటాడు అనమాట. అది ఈ ఆలయం ఉన్న విశేషం. ఇక్కడ మాత్రం వేలు కింద చూపుతూ ఇది అధర్మ నిర్మూలనకు, అనంతర శక్తిగా స్థిరకరణకు సంకేతంగా చెప్పుకుంటారు. వేదాల్లో స్కందుని ఏమంటారు అంటే అగ్ని తేజస్సు, కుండలిని జాగరణ, జ్ఞానశక్తి, ధైర్యం, సైన్యాధిపత్యం. యజుర్వేద స్కంద మహాభారత ప్రకారం సుబ్రహ్మణ్యుడు మనిషిలోని భయం, అజ్ఞానం, అంతర్గత శత్రువులను జయించే దేవత. సో ఈ రహస్యాల దగ్గరికి వస్తే, కింద వేలు భూమిపై ఉండడం ద్వారా అధిక అగ్నితత్వాన్ని భూమిలో స్థిరపరచడం అన్నమాట. అందుకని ఆయన వేలు కిందకు పెట్టుంటాడు. ప్రతికూల శక్తుల నిర్మూలన అంటే, మనిషికి ఎక్కడన్నా ఒక ప్రతికూల శక్తులు ఉంటే వాటిని నేను నిర్మూలిస్తాను అని చెప్పి ఆయన దాని సంకేతనంగా వేలు పట్టుకొని ఉన్నారు.
కుండలిని శక్తి నియంత్రించగా దిగువ నుంచి పైకి మేల్కొనే సంకేతం. ఇక్కడ స్వామి ఉగ్రమూర్తిగా ఉంటారు. అంటే ఇక్కడ స్వామి తారకాసురుని సంహరించిన అవతారం క్షణంలో ఉన్న రూపంలో భావిస్తారు. అందువల్ల శత్రు నివారణ, ఇక్కడికి ధైర్యం, నిర్ణయ సామర్థ్యం కోసం ప్రత్యేకంగా భక్తులు పూజిస్తారు. అంటే ఇండెసిసివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల వాళ్ళకు ఒక డెసిషన్ మేకింగ్ పవర్ వస్తుందండి ఈ టెంపుల్ ప్రత్యేకంగా. ఇక్కడున్న సర్పదేవతలకు వచ్చేసరికి ఆలయంలో నాగదేవతల సన్నిధి ఉంది. దీనివల్ల నాగారాధన, కుటుంబ శాంతి, సంతాన శ్రేయస్సు కోసం భక్తుల సేవలు నిర్వహిస్తారు. ఎనర్జీ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి గర్భగుడి ముందర ధ్వజస్తంభం, నాగప్రతిష్ఠ. ఎవరెవరు రావాలి ఇక్కడ? మెయిన్గా ప్రతికూల శక్తులు ఎదుర్కొనే వాళ్ళలో ఫస్ట్ ఎవరు ఉంటారండి? రక్షణ విభాగానికి చెందిన వాళ్ళు ఉంటారు. సో ఆర్మీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఈ డిఫెన్స్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ వేలు పూజలు చేయించడం వల్ల వాళ్ళకున్న ప్రతికూలాలు ఏమన్నా ఉన్నా అవి అనుకూలాలుగా మారిపోతాయి. వ్యాపార ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు, ధైర్యం అవసరమైనప్పుడు కావాలనుకున్న వాళ్ళు, ఆలస్యాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళు, నాగారాధన చేయాలనుకున్న వాళ్ళు, స్కంద భక్తులు, కుండల్ని సాధన చేసే ఆధ్యాత్మిక సాధకులు, వీరందరూ కూడా ఈ ఆలయానికి రావాలి. సో ఇక్కడ ఒక ఉత్సవం చాలా విశేషంగా నవంబర్ డిసెంబర్లో జరుగుతుందండి. ఏంటంటే పల్లివెట్ట ఉత్సవం. అంటే స్వామి అరణ్యంలోకి వచ్చి వేటాడడం, పల్లివెట్టు ఉత్సవం. సో ఆ టైంలో అండి స్వామి ఆ విధంగా బయటకు వచ్చి వేటాడేటప్పుడు ఆ ఉత్సవంలో ఆ శక్తి, అధిక శక్తి కలిగి ఉంటుంది. ఆ అధిక శక్తి ఆ ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఆ శక్తి అనేది వాళ్ళు పంచుతారండి. అందుకే ఎక్కువ పోలీస్ పీపుల్, ఆర్మీ వాళ్ళు, వాళ్ళందరూ కూడా కొన్ని వేల సంఖ్యలో పాల్గొంటారు ఈ ఉత్సవానికి. వాళ్ళే ఎక్కువ వస్తారు, ఎందుకంటే ఆ రక్షణ దీంట్లో వాళ్ళకి అవసరం కాబట్టి. సో ఇక్కడ మంగళవారం ప్రత్యేక పూజా దినంగా భావిస్తారు. ఇక్కడ జరిగే పూజల్లో చూసుకుంటే పాలాభిషేకం, పంచామృతాభిషేకం, వేల్ పూజ, కుంకుమార్చన, నాగ పూజ, స్కంద షష్ఠి రోజు స్కంద షష్ఠి సేవ, మంగళవారం ప్రత్యేక దర్శనం. ఆ తర్వాత ఇక్కడికి రాగానే మీకు కలిగే ప్రయోజనాలలో కుజగ్రహ సంబంధ శక్తి, కేతుతత్వం, ధైర్యం, జ్ఞానంతో అనుసంధానించాం. ఆ తర్వాత ఇక్కడ రాగా నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా కరెక్షన్ జరిగే ప్లేస్. భయం, ఆందోళన, మానసిక ధైర్యం, పిల్లల ఆరోగ్యానికి కూడా ఇక్కడ వచ్చి వేడుకుంటారండి. కానీ ప్రధానంగా చెప్పాలంటే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఈ డిఫెన్స్ రంగం వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆలయం రక్షణగా నిలుస్తుంది. చెప్పినటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఇది 5వది. కేరళ దాదాపుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక చెప్పినారు సార్. ఇంకా చాలా ఉన్నాయన్నారు, వాటి కోసం కూడా ఎదురు చూస్తాం. కానీ ఎవరైతే సో నెక్స్ట్ మనం తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాటి సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి చెప్తానండి. సార్ ఇప్పుడు చేసేద్దాం. సో ఇంకా మీకు తెలిసింది ఏంటంటే మోపీదేవి, విజయవాడ దగ్గర ఉన్న మోపీదేవి ఆలయంలో అందరికీ తెలిసిందే. సో అక్కడ ఏమాత్రం చేసే అర్చకులు వాళ్ళ మంత్రదోషం ఉన్నా, మంత్రంలో ఏమన్నా తప్పులు పలికినా లోపల ఉండే ఆయన సర్పరూపంలో ఉన్న స్వామి పైకి వచ్చి అలిగి ఒక దగ్గర కూర్చుంటాడండి. మీకు ఏమాత్రం మీరు చెప్పే మంత్రాలలో ఉచ్చారణ దోషాలు ఎక్కడైనా వచ్చినా ఆయన వెంటనే అలిగిపోతాడు. మీ అందరి ముందే లోపల గర్భగుడిలో నుంచే పుట్టు ఉంటుంది, ఆ పుట్టులో నుంచే వస్తారు ఆయన. ఇప్పటికీ పూలమాల వేస్తే పూలమాల తీసుకుంటాడు. మీరు ఇది అందరికీ తెలిసిన విషయం అండి ఇది. మీరు ఎప్పుడైనా అక్కడ విశేషం ఏంటంటే స్వామికి ఏదన్నా మంత్రాల్లో ఏదన్నా దోషాలు కలిగితే వెళ్ళి అలిగి కూర్చుంటారు. మళ్ళీ మీరు మంత్రం కరెక్ట్గా పఠిస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు ఆయన. మీ కళతో మీరు చూడొచ్చు. ఇది ఎప్పుడో జరిగిందని చెప్పట్లేదండి, ఇప్పుడు కూడా ఉంది అనుభవాలు. అలాగే మీకు తిరుపతి జిల్లాలో మల్లాం దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, అతను ఒకప్పుడు ఆ చెట్టు రూపంలో ఉంటాడండి స్వామి. అది నరికితే అక్కడి నుంచి రక్తం కారుతుంది, డైరెక్ట్గా రక్తం కారుతుంది, మనిషి రక్తం కారినట్టు కారుతుంది. అలాంటి విశేషమైన గుడి చాలా 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 సంవత్సరాల క్రితం. అది కూడా మనకున్న దాంట్లో ఇంకా ఆ క్షేత్రం
అక్కడ కొన్ని క్షేత్రాలు ఉన్నాయండి. గుడిమల్లం ఒకటి మనం చెప్పుకున్నాం. గుడిమల్లం ఎంత శివశక్తిగా ప్రసిద్ధి చెందిందో మల్లాంలోని సుబ్రహ్మణ్య స్వామికి అంత శక్తి ఉందండి. కానీ దానికి కరెక్ట్గా మన దాంట్లో ఏం చెప్పాలంటే స్పిరిచువల్ బ్రాండింగ్ లేక దాని గురించి ఎవరికి తెలియక ఉంది. మనం మాత్రం ఖచ్చితంగా ఆ మల్లం ఆలయానికి వెళ్దాం. మనం వెళ్ళి ఎందుకు అంటే భక్తులకి చెప్పాల్సిన చూపించాల్సిన ఎనర్జీ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపిద్దామండి. మల్లాంది మాత్రం వీడియో మనం ఖచ్చితంగా చేద్దాం. తప్పకుండా. చాలా సంతోషం. ఎండింగ్ మంచి దేవాలయాలు చెప్పారు. మోపిదేవి అనుభవాలు ఉన్నాయి సార్, చిన్నప్పుడు చెవులు కుట్టించినట్లే చాలా అనుభవాలు ఉన్నాయి. అందుకే అండి మీరు ఎవరైతే ఇక్కడ ప్రాంతం వాళ్ళు కుక్కీకి వెళ్ళి సర్ప సంస్కార పూజలు చేయలేని వాళ్ళందరూ కూడా మోపిదేవిలో మీకు పొద్దున జరిగే 5:30 గంటల పూజలో మీరు పాల్గొనడం వల్ల, అభిషేకం చేయడం వల్ల మీకు అసలు చాలా మందికి రిజల్ట్ ఓరియంటెడ్ సెంటర్ అది మోపిదేవి. చాలా మహిమ లైవ్ ఎనర్జీ సెంటర్స్ అండి అవన్నీ కూడా సర్పరూపంలో ఇప్పటికే సుబ్రహ్మణ్యుడు అక్కడ కొలువై ఉన్నాడు. చూడొచ్చు. మీకు చెప్పాం కదండి, ప్రతి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది. అతను చెప్పుకుంటూ పోతే ఏదో ఒక మహిమ ఉంటుంది. అది అందరికీ కళ్ళకు కనిపించేటట్టే ఉంటుంది. ఆయన ఉన్న శక్తి, సుబ్రహ్మణ్య శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే ఒకప్పుడు మన పుస్తకాల్లో వెతుక్కోబడలేదు, మన కళ్ళతో మనం ఆ గుళ్ళోకి వెళ్ళి వెతుక్కోవచ్చు. పుస్తకాలలో ఎక్కడో బాత వెతకాల్సిన అవసరం లేదండి. ఇలాంటివన్నీ కూడా ఈ జనరేషన్ కిడ్స్కి చెప్పడం కాకుండా చూపించడం అనేది మొదలు పెడితే వాళ్ళలో ఆలోచన శక్తి పెరగద్ది. ఖచ్చితంగా మల్లాం గుడి మాత్రం చేద్దామండి, ఖచ్చితంగా చేద్దాం. చాలా సంతోషం సార్. ముగింపులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలు కూడా చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.